అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిబుజ్జి లైఫ్ స్టైల్. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ చేసి లైక్ చేసి వెళ్ళండి. అబ్బా చాలా రోజులైంది కదా ఇలా మీతో మాట్లాడక. ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో చాలామంది చూసి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేశారు. శారీ బాగుంది, ఇంకా వెడ్డింగ్ యానివర్సరీ చాలా బాగా జరిగింది, మీ ఫ్యామిలీ బాగుంది, భలే ఫన్నీగా ఉన్నారని చిన్న చిన్న మెసేజ్లు అయితే చేశారు. చాలా హ్యాపీగా అనిపించింది ఆ మెసేజ్లు చూసిన తర్వాత. ఎవరైనా మా వెడ్డింగ్ యానివర్సరీ వీడియో చూడకపోతే ఒక్కసారి విజిట్ చేసి ఎలా ఉందన్న కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ డే అయితే అంటే పార్టీ అయిన తర్వాత నెక్స్ట్ డే కొద్దిగా పనులు ఉంటాయి కదా, ఇంక అందరం ఉన్నాము, అందరం కలిసి చేసుకున్నాము. ఎందుకంటే మళ్ళీ అందరు వెళ్ళిపోతే నేను ఒక్కదాన్ని అయిపోతాను, ఇబ్బంది అవుతుందని. ఇంకా పిన్ని ఇంకా అందరూ అయితే అన్ని బట్టలు ఉతికేయడం, ఇల్లు క్లీన్ చేయడం అయితే చేశారు. ఇక ఆ రోజు అయితే జెండా పండుగ ఉండే ఆగస్ట్ 15 కదా. సో ఇక వాళ్ళ మేడం వాళ్ళైతే ఏదో ఒక గెటప్ వేసి పంపించమని చెప్పారు. ఇక నాకు ఆ రోజు పార్టీ అంతా అయిన తర్వాత షాపింగ్ చేయడానికి అంత ఓపిక కూడా లేకుండా, ఎందుకంటే చాలా టైర్డ్ అనిపించింది. మరి ఏది చేద్దాం అనేసరికి మనకి ఒక డ్రెస్ ఉండే అనమాట. అది బాగా అనిపించింది నాకు. అంటే చాచా నెహ్రూ అలాంటివి వేసుకుంటారు కదా, సో తనలాగే బాగుంటుంది అంటే పిల్లలంటే తనకి ఇష్టం కదా. సో నాకు చిన్నప్పటి నుంచి చాచా నెహ్రూ అంటే చాలా ఇష్టం అనమాట. అందుకోసమే ఆ గెటప్ వేస్తే బాగుంటుంది, సింపుల్గా ఈయనకి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా ఉంటుంది అనేసి అదైతే చూస్ చేసుకున్నాను. ఇక వాటి డ్రెస్ వేసాను, జస్ట్ ఒక టోపీ మాత్రమే తెప్పించాను. ఇంకా ఆర్టిఫిషియల్ ఫ్లవర్, రోజ్ ఫ్లవర్ అయితే ఇంట్లో ఉండే, ఇక తన జేబుకైతే పెట్టాను. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడో. ఇంకా అన్నయ్య రెడీ అవుతుంటే చిన్నోడు కూడా అల్లరి పెడుతున్నాడు, నాకు కూడా అది కావాలి అనేసి. ఇక అటు తిరిగి ఇటు తిరిగి మా ఆయనకైతే అప్పచెప్పాను. ఇక ఆయననే చూసుకుంటున్నాడు, ఎందుకంటే చాలా నీరసంగా ఉంది, ఎందుకో తెలియదు, పనులు అయినాయి కదా. ఇక నేనైతే వాళ్ళ జోలికి వెళ్ళలేదు, ఇక వాళ్ళ నాన్నే రెడీ చేశాడు. మన చిన్నప్పటికి ఇప్పటికీ చాలా తేడా ఉంది కదా. మా స్కూల్లో మాత్రం మేమైతే చాలా బాగా సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళము, గర్ల్స్ అండ్ బాయ్స్ కలిసి పనులు చేసే వాళ్ళం క్లాస్ రూమ్ కోసం అయితే. ఇక అందరం కలిసి మనీ వేసుకోవడము, క్లాస్కి సంబంధించిన డెకరేట్ ఐటమ్స్ అన్నీ తీసుకురావడము, బాయ్స్ అందరిగా పీటీ సార్ దగ్గరనే ఉంటుండే. ఇంకా సార్ ఏమో గ్రౌండ్ క్లీన్ చేపిస్తుండే వాళ్ళతోని. ఇక గర్ల్స్కి ఏం పని చెప్పారా అనేసి వాళ్ళు మా మీద అరుచుకోవడం, మీరేం చేస్తున్నారు అనేసి మేము వాళ్ళ మీద అరుచుకోవడం, భలే సరదాగా ఉండేది. ఇక క్లాస్ రూమ్ అంతా డెకరేషన్ చేసుకొని అసలు ఒకసారి అంతా చూసుకుంటే భలే హ్యాపీగా అనిపించేది. ఇక ఇంటికి వెళ్ళగానే ఆడవాళ్ళు అయితే ఇక తెలుసు కదా, గాజులు, బొట్టు, కాటుక లాంటివి అన్నీ షాపింగ్ చేసుకొని ఇక రేపు ఎప్పుడు తెల్లారుతుందా. అప్పట్లో మెహందీ వేసుకోవడానికి నాకు రాకుండా అనమాట, ఎవరేస్తారా అనేసి ఇల్లు తిరిగేదాన్ని నేనైతే. ఇక అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు వేయకపోతే మా అమ్మమ్మ చందమామలు పెట్టి పంపిస్తుండే స్కూల్కి. ఇంకా పొద్దున్నే అసలు నిద్ర కూడా పట్టేది కాదు అప్పట్లో నైట్లో. ఇక ఎప్పుడు తెల్లారుతుందా, ఎప్పుడు రెడీ అవుదామో అట్లని. నేను చాలాసార్లు శారీ అలా భర్తమాత అలాంటి గెటప్స్ కూడా కొన్ని ఉండే అనమాట కొన్ని సందర్భాల్లో. ఇక ఆ టైంలో మాత్రం చిన్నప్పుడు కదా, చీర అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుండే. ఎప్పుడు కట్టుకుందాము, ఎప్పుడు రెడీ అవుదాము అదే అనిపిస్తుండే నాకైతే. చాలా హ్యాపీ అనిపించేది ఆ టైంలో. కానీ స్కూల్ దాటిన తర్వాత ఇంట్రెస్ట్ అన్నీ పోయాయి. ఇప్పుడు మా చిన్నోని చూస్తే అవన్నీ గుర్తొచ్చాయి అబ్బా నాకైతే. మీకు కూడా మీ చిన్నప్పుడు జెండా వందనం గుర్తొచ్చిందా? తప్పకుండా మీ చిన్నప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మీ ఫ్రెండ్స్తో ఉన్న ఫన్నీ మూమెంట్స్ ఏంటి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ మా చాచా నెహ్రూ గారు అయితే చాలా క్యూట్గా ఉన్నారు. అసలు నేను అనుకోలేదు ఇంత బాగా సెట్ అవుతుంది తినకి అని. కానీ ఫైనల్గా డ్రెస్ వేసుకుంటాడో లేదో అని కూడా భయమైంది. కానీ తర్వాత వేసుకుంటాను అనేసరికి నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. వాడు స్కూల్కి వెళ్ళడమే నాకు గొప్ప, అందుట్లోనూ ఇలా గెటప్ అయ్యి స్కూల్కి వెళ్తున్నాడు, వాడు కూడా స్కూల్ లైఫ్ స్టార్ట్ అయింది అనేసి నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇక ఆ రోజైతే స్కూల్ వ్యాన్ అయితే రాలేదు, పేరెంట్సే పిల్లల్ని తీసుకురావాలి తీసుకువెళ్ళాలని మేడం వాళ్ళు అయితే చెప్పారు. ఇక అందుకోసం అయితే మా వారైతే తీసుకెళ్తున్నారు. మా వారికి కూడా ఆ రోజు కంపెనీ సెలవు ఉండే. ఇక అందుకోసమే వాళ్ళు మంచిగా రెడీ అయ్యి వెళ్తున్నారు. నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ అస్సలు ఓపిక లేకుండే నేను రెడీ అవ్వలేదు కూడా. అందుకోసమే వద్దు అనేసి వీడియో కోసం అయితే కిందికి వచ్చాను. కానీ చిన్నోడు ఉండే అనమాట, వీళ్ళు వెళ్తుంటే వాడు కూడా ఏడ్చాడు. ఇక అందుకోసమే ఇక వాడితో పాటు నేను కూడా వెళ్ళాను. అసలు భలే క్యూట్గా ఉన్నాడు కదా. వాడికి బాగా సెట్ అయిందా, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఇక ఆదిత్య వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేసాము. మేము కొద్దిగా ఫ్రెష్ అప్ అవ్వలేదు అనేసి నేను చిన్నోడు కారులోనే కూర్చున్నాము. ఇక వాళ్ళ నాన్న అయితే టీచర్కి అప్పచెప్పి వచ్చారు. ఇక మేడం వాళ్ళు కూడా జెండా ప్రిపరేషన్స్ అయితే చేస్తున్నారు. చాలా బాగుంటుంది ఇక్కడ ఏరియా అయితే. ఇక మేము ఇంటికి రాగానే అమ్మ ఊరికి వెళ్దామా మరి ఈరోజు సెలవు ఉంది కదా అల్లుడికి అనేసి అన్నది. అంటే ఒడిబియ్యం పోసారు కదా, నిద్ర చేయాలి అనమాట అమ్మ వాళ్ళ దగ్గర. అందుకోసమే ఇంకా ఊరికైతే బయలుదేరాము. చాలా ఆకలి అయింది దారిలో. అందుకోసమే ఇక శంకరపల్లిలో ఇది కొత్త రెస్టారెంట్ అనమాట. ఇక అక్కడికి వెళ్ళి ఇక ఫుడ్ అయితే తిన్నాము. తినేసి ఇంకా ఇంటికి వెళ్ళి నిద్ర చేసి ఇక తెల్లవారుజామున ఇంటికైతే వచ్చేసాము. ఎందుకంటే మార్నింగ్ షిఫ్ట్ ఉండే మా వారికి. ఇక తనైతే డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇక అన్నీ క్లీన్ చేసి వెళ్ళాము, కానీ ఎందుకో నాకు కొద్దిగా నచ్చలేదు. అందుకోసమనే అన్నీ నీట్గా మళ్ళీ ఒకసారి కడుగుదాం అనేసి ఇంక ఇవన్నీ తీసాను. ఇంట్లో ఫంక్షన్స్ అయితే ఎంత బాగుంటుందో తర్వాత రోజు ఇంత ఇబ్బంది ఉంటుందన్నమాట. ఎందుకంటే అందరం వచ్చాం కదా, సో అన్ని వస్తువులు వాడుకున్నాము. అన్నిటికీ కొద్దిగా ఆయిల్ మరకలు కానీ ఇంకా వంట అయ్యి కొద్దిగా స్మెల్ వస్తుందన్నమాట. అందుకోసం అన్నీ క్లీన్గా కడుక్కుంటే పిల్లలు ఉంటారు కదా, సో అన్నీ వాడతారు మళ్ళీ. అందుకోసం కొద్దిగా హైజీనిక్గా ఉండాలనేసి అన్నీ నీట్గా మళ్ళీ వాష్ చేస్తున్నాను. మేము వచ్చేటప్పుడు ఇది ఒకటి ప్రోడక్ట్ కనిపించింది అనమాట రోడ్డు పైన. ఇక ఆపి మరీ తీసుకున్నాను స్టడీ టేబుల్. ఎందుకంటే చిన్నపిల్లలకి చాలా అవసరం అవుతుంది కదా, వాళ్ళకి బుక్స్ ప్రాపర్గా పెట్టుకొని హోంవర్క్ చేసుకోవడానికి రాదు. ఒకటి నా దగ్గర చిన్న టేబుల్ ఉంది కానీ వాడికి సరిగ్గా యూజ్ చేసుకోవడానికి రావట్లేదు. ఇది జస్ట్ కూర్చొని ముందు పెట్టుకొని మంచి రాసుకోవడానికి వస్తుంది. నెక్స్ట్ మీరు చూడండి వాడు ఎలా హోంవర్క్ చేస్తాడో అని. నేను దానికోసం తీసుకుంటే ఇక వీళ్ళ నాన్న వచ్చేసి లారీలు తీసుకున్నాడు. ఇదే ఇక చెడగొట్టే పనులు. వాడికి ఆల్రెడీ చాలా టాయ్స్ ఉన్నాయి, మళ్ళీ ఇది 2 తీసుకున్నాడు. అవి మామూలుగా ప్రైస్ లేవు. ఇక వాడైతే ఇక వాటితో ఆడుకుంటుండో, చిన్నోడు పడుకున్నాడు. ఇక వచ్చి రాగానే కాస్త వాళ్ళకి పిల్లలకి తినిపించాను. అమ్మ వచ్చేటప్పుడే కర్రీ వేసి ఇచ్చింది. ఇక నేను వచ్చి రాగానే రైస్ పెట్టాను. ఇక కర్రీతోని కాస్త అందరం తిన్నాము. ఇక చిన్నోడు పడుకున్నాడు అనేసి ఇంకా నేనైతే ఇవన్నీ కడగడం స్టార్ట్ చేశాను. అబ్బా ఇవన్నీ కడిగేసరికి నిజంగా నాకు నీరసం వచ్చేసింది. అందుకోసమే వీడియోస్ సరిగ్గా నేను పెట్టడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఎందుకంటే చాలా బర్డెన్ అయిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఇల్లంతా నీట్గా చేసుకోవడం అయితే మామూలు విషయం కాదు. ఇక గిన్నెలు అయితే కడిగి బయట మంచిగా సాప్ అయితే వేసి గాలారుతాయి అనేసి ఇంకా పార్టీ పైన మొత్తం బోర్లు ఇచ్చాను. ఈ స్టాండ్ చూసారా, దీనికైతే మస్తు జిడ్డు పట్టినుండే. ఇంకా కిచెన్ మేకోవర్ చేసేటప్పుడు దీన్ని తీయలేను. ఇక పనిలో పని అన్నీ నీట్గా చేస్తున్నాను అనేసి దీన్ని కూడా తీసి వాష్ చేశాను. మనలాంటి ఇంట్లో ఉండే హౌస్ వైఫ్కి తమ బ్యూటీ పైన ఇంట్రెస్ట్ ఉండదు, కానీ ఇలా గిన్నెలు కడుక్కొని స్టాండ్ నీట్గా చేసేసుకొని సర్దుకుంటే ఉన్న హ్యాపీనెస్ మామూలుగా ఉండదు కదా. ఇంట్లో చాలా పని అయితే ఉంది, అందుకోసమే ఒకే రోజు కాదు అనేసి కొద్ది అయితే చేసుకుంటూ వచ్చాను. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా, సో వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు అనేసి ఒకరోజు క్లీనింగ్ అని ఇంకో రోజు వాషింగ్ అనేసి పెట్టుకున్నాను. అందుకోసమే వీడియో కొద్దిగా లేట్ అయింది, ఏమనుకోకండి. ఇక నెక్స్ట్ రెగ్యులర్గా అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా నైట్ అయితే చిన్నోడితో టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే వాడు స్కూల్కి డుమ్మా కొట్టిండు అనమాట. ఒక 1 వీక్ నుంచి సరిగ్గా వెళ్ళట్లేదు. మధ్యలో చాలా గ్యాప్ వచ్చింది. హోంవర్క్ కూడా వాడికి చాలా పెండింగ్ ఉండే. అందుకోసమే దగ్గరుండి చేపిద్దామనేసి ఇక బాల్కనీలో సెటిల్ అయ్యాము. ఇక్కడ వెదర్ కొద్దిగా బాగుంటుంది, చల్లగాలి అనేసి కూర్చున్నాను ఇక్కడ. స్టడీ టేబుల్ చూసారా, వాడికి ఎంత హెల్ప్ అవుతుందో. హ్యాపీగా కన్వీనియంట్గా కూర్చొని వాడి వర్క్ అయితే చేసుకుంటున్నాడు. ఇంకా నేను కూడా వాడికి దగ్గరుండి మరీ చేపిస్తున్నాను. వాడు కూడా ఇంట్రెస్టింగ్గా అయితే కంప్లీట్ చేశారు హోంవర్క్ అయితే. ఇంతకుముందు బాల్కనీలో ఒక ఆర్టిఫిషియల్ చెట్టు ఉండే కదా, ఇక అది తీసేసి వాషింగ్ మిషన్ మీద అయితే పెట్టాను. ఇంకా వర్షం వస్తుంది, గాలి వస్తుంది, అది బుద్ధుడి విగ్రహం అలా పడిపోతుంది అనేసి తీసేసాను కదా. నాకెందుకో ఈ ప్లేస్ కొద్దిగా ఎంటీగా అనిపించింది. అందుకోసమే రీసెంట్గా వెళ్ళి కొన్ని చెట్లు అయితే తీసుకొచ్చాను. ఇక అక్కడ ఇంట్లో చిన్న బుద్ధుడు ఉండే, ఇంకా అది అక్కడైతే ప్లేస్ చేశాను. కొద్దిగా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు 3 చెట్లే కానీ మంచి లుక్ అనిపిస్తుంది. ఇక చిన్నోడు అయితే రోజు కొన్ని వాటర్ అయితే వేస్తున్నాడు. పిల్లలకి ఇలాంటి పనులు చెప్పాలి. అమ్మ నా బుజ్జి కన్నా అంటే ఫ్యూచర్లో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది.
అందుకోసమే చిన్న చిన్న పనులైతే వాడికి చెప్తాను. ఇక ఈవినింగ్ టైము వాటర్ వేయాలి బెట్ట అనేసి అంటే రోజు వాటర్ అయితే వేస్తున్నాడు. ఇంకా ఇక్కడ బాల్కనీ అయితే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది. మనం చేసే చిన్న చిన్న మార్పులే కానీ అది ఎంతో బ్యూటీని ఇస్తాయి. కొద్దిగా మనం ఆలోచించి కొద్దిగా టైం పెట్టాలి అంతే. చూసారా ఎంత బాగుందో ఈ ప్లేస్ అయితే. నాకు నైట్ టైంలో కూడా కూర్చొని పిల్లలకు అన్నం తినిపించడం, హోంవర్క్, ఇంకా వాళ్ళతో కబుర్లు చెప్పడం అంటే చాలా ఇష్టం. ఇంకా ఈ వీడియో వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంట్లో ఫంక్షన్ అయిన తర్వాత చాలా వరకు సరుకులు నిండుకున్నాయి. ఇంకా మా వారైతే ఈ గడ్నూలు ఔషధాలు అయితే తీసుకొచ్చారు. దీన్ని పొడిగొట్టి పెట్టమని, ఇక అందుకోసం అయితే వేపుతున్నాను. ఈ పొడి చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ పని అనమాట. మీరే చూడండి ఎంత సింపుల్గా చేశానో. వీటిని తేగానే కొద్దిగా దుమ్ము అలాంటిది ఏమన్నా ఉంటే మంచిగా చెరిగి పెట్టుకోవాలి. ఇక మంచిగా కొద్దిగా చిన్న మంట పైన దూరగా వేపించుకోవాలన్నమాట. వేపిన తర్వాత ఇలా ఒక ప్లేట్లో కానీ దేంట్లో అయినా సరే ఆరబెట్టుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉంటే ఇక దాన్ని మంచిగా మిక్సీ పట్టుకోవాలి. ఇది హెల్త్కి చాలా అంటే చాలా మంచిది. మన ఆడవాళ్ళకైతే ఇంకా మంచిది. దీంట్లో మంచి విటమిన్స్ అనేటివి ఉంటాయి. ఇందులో టేస్ట్ కోసం జస్ట్ కొద్దిగా ఉప్పు, కారం, వెల్లుల్లి పేస్ట్ అంతే. చాలా బాగుంటుంది. ఆ మూడేసి మంచిగా మిక్సీ పట్టుకొని స్టోర్ చేసుకోవడమే. దీంట్లోకి కాంబినేషన్గా పప్పుతో తింటే బాగుంటుంది. అందుకోసమే పప్పు వేస్తున్నాను. ఇక ఓపిక లేనప్పుడు నేను ఏం చేస్తానంటే కొద్దిగా పెసరపప్పు, ఇంకా కందిపప్పు మంచిగా కొద్దిసేపు నానబెట్టి దాంట్లోకి 2-3 టమాటాలు, ఒక చిన్న ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక క్యారెట్, ఇంకా ఉప్పు, కారం అన్నీ వేసి మంచిగా విసిల్ పెట్టి ముద్దపప్పులాగా చేసుకుంటాను. దానికి కాంబినేషన్గా ఆ పొడి అయితే ఇంకా టేస్ట్ బాగుంటుంది. ఇక ఓపిక లేనప్పుడు ఇలా కర్రీ అయితే చేసుకుంటాను. ఇక లంచ్కి మా వారికి అయితే కట్టాలి. అందుకోసమే పప్పు అయితే రెడీ అయింది. ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసుకుందాం అనేసి ఇక్కడ నైట్ పెసర్లు అయితే నానబెట్టాను. దీంట్లోకి నేను కొద్ది బియ్యము, అలాగే రాగులు ఉంటాయి కదా, ఆ రాగులు కూడా ఒక రొప్పిడిక్కడ వేసాను అనమాట, కొద్దిగా హెల్దీగా అని. ఇక వాటిని అయితేనే కొద్దిగా పచ్చిమిరపకాయలు అలాగే అల్లం వేసాను. వేసి మంచిగా మిక్సీ పట్టి ఇక పెసరట్టు అయితే వేస్తున్నాను. ఈ పెసరట్టుని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. నాకైతే ఈ ప్రాసెస్లో చేయడం అంటే చాలా ఇష్టం. కొద్దిగా నాకు మెత్తగా ఉంటే నాకు నచ్చదు. అందుకే కొద్దిగా క్రిస్పీగా ఉండడానికి కొద్దిగా బియ్యం వేస్తానన్నమాట. అందుకే చూసారా ఎంత క్రిస్పీగా వచ్చిందో. దీనిపైన జీలకర్ర, ఇంకా అల్లం ముక్కలు అలా వేసుకుంటారు కానీ నాకు అవి నచ్చవన్నమాట. అందుకే ఓన్లీ దానిపైన డైజెషన్ మంచిగా కావాలి కదా, సో అందుకోసమే అంటే పెసరట్టు తింటే డైజెషన్ తొందరగా కాదనమాట. అందుకోసమే ఉల్లిపాయలు వేసారనమాట. అందుకే నేను కొద్దిగా ఉల్లిపాయలు, కొద్దిగా ఫ్లేవర్ కోసం కొత్తిమీర అయితే యాడ్ చేశాను. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి ఇట్లా వంట చేస్తే భలే ప్రశాంతంగా ఉంది అబ్బా. ఇల్లు అంతా నీట్గా అయిపోయింది. ఇంకా కొన్ని చిన్న పనులు ఉన్నాయి, మీరు కూడా చూడండి ఇంకా నా డే ఎలా అవుతుందో. నాకు పెసరట్లోకి చట్నీ కన్నా ఇలాంటి కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఇక అందుకోసమే ఒక 2-3 క్యాప్సికమ్ ఉండే నా దగ్గర ప్రీమిక్స్ పౌడర్ అనమాట, మసాలా. ఆ మసాలా వేసి కొద్ది ఉప్పు, కారం అన్నీ కలిపి పెట్టాను. ఎందుకు తాలింపు వేసి వేరే ప్రాసెస్లో చేస్తే కర్రీస్ కన్నా ఇలా అన్నీ కలిపి పెడతాం కదా, ఆ కర్రీస్ ఇంకా టేస్టీ అవుతుంది. ఇవన్నీ నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నా. ఇక్కడైతే మేమైతే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసాము. మధ్యాహ్నానికి కూడా పప్పు, ఇంకా పొడిలు అయితే ఉన్నాయి కదా, రైస్ ఉంది. ఇక పొద్దున్నే ఎందుకు అన్నీ కంప్లీట్ చేశానంటే బాల్కనీలో పెయింట్ వేద్దాం అనేసి అనుకున్నాను కడపకి. చూసారా పెయింట్ వేసిన తర్వాత ఎంత బాగా అనిపిస్తుందో కడప. వర్షాకాలం కదా, ఇంకా వర్షం పడుతుందేమో అని టెన్షన్గానే ఉంది, కానీ కాస్త ఎండ వచ్చిన తర్వాతనే వేసాను. కొద్దిగా బాగుంటుంది చూడ్డానికి. బాల్కనీలో ఎప్పుడు టైం స్పెండ్ చేస్తున్నా కదా, వీడియోస్లలో కూడా మంచిగా అనిపిస్తుంది ఇక్కడ అనేసి వేస్తున్నాను. ఎప్పటి నుంచో అనుకున్నాను వేద్దామని, ఇక ఇప్పటికైతే కుదిరింది. ఇక స్కూల్ నుంచి మా చిన్నోడు కూడా వచ్చాడు. ఇక వాడితో ముచ్చట్లు పెట్టుకుంటా పెయింట్ అయితే వేస్తున్నాను.
చూసారా ఎంత బాగా అనిపిస్తుందో, నిజంగా నాకు భలే అనిపించింది పెయింటింగ్ వేసిన తర్వాత. కానీ ముగ్గేయడం ఎలా అనేసి కొద్దిగా టెన్షన్గా ఉంది. ముందే నాకు చేతికి మెహందీ పెట్టుకోవడమే రాదు, అలాంటిది కడపకి ముగ్గేయడమా, అది తుడిపేస్తే పోయేది కూడా కాదు. అందుకే ఆలోచిస్తున్న ముగ్గెలా వేయాలి అని. చూద్దాం మరి ఎలా అవుతుందో. ఇక్కడ వచ్చేసి నేను ఆ విండోర్కి కూడా పెయింట్ వేసాను అనమాట. ఇక్కడ సీకులు బ్లాక్ కలర్లో ఉన్నవి. నాకు ఎందుకో ఈ కర్టన్స్కి ఇంకా విండోర్కి అసలు కాంబినేషన్ బాగాలేదు అనేసి ఆ బ్లాక్ కలర్ ఉన్నదాన్ని నేను వైట్ కలర్ చేశాను. ఇక చూసారా పెయింటింగ్ వేసిన తర్వాత బాల్కనీ ఎంత బాగా అనిపించిందో. ఇంక ఇక్కడైతే కొద్దిగా డస్ట్ ఉండే అదంతా క్లీన్ చేశాను. చాలా వర్షం మొదలైంది, వర్షం పడుతుందేమో అనేసి అనుకున్నాను, కానీ పడలేదు. నా కష్టానికి దేవుడు కూడా కొద్దిగా కనికరించినట్టుండు. ఇక క్లీన్ చేసిన తర్వాత చెత్త అంతా ఎత్తేసి ఒకసారి ముగ్గు అయితే వేస్తున్నాను ఎలా ఉంటుంది, ఇక మనకు వచ్చే డిజైన్లు వేద్దాము అనేసి ఒకసారి ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వాల్ స్టిక్కర్ వేసాను కదా కిచెన్లో కౌంటర్ టాప్కి, అది ఫంక్షన్ అయినప్పుడు కొద్దిగా కరెక్ట్గా మెయింటైన్ చేయలేరనమాట అమ్మ వాళ్ళు. అందుకోసమే కొద్దిగా గీతలు అలా పడ్డాయి. అందుకోసం దాన్ని తీసేసాను నాకు నచ్చక. ఇంకా మళ్ళీ ఒకసారి వేద్దాము, ఇంకొక రోల్ ఉందనమాట, ఇంకా మళ్ళీ టైం కుదిరినప్పుడు వేద్దాంలే అనేసి అదంతా తీసేసి క్లీన్ చేశాను. ఇంకా అన్ని పనులు అయిపోయాయి. ఇక పొద్దున్న పప్పు ఉంది కదా అనేసి రైస్ అయితే పెట్టాను. ఇక ఈవినింగ్ టైం ఇలా ఒక మంచి ఫ్రాగ్రెన్సీతోని ఉండే ఈ ధూప్ స్టిక్ వేసామంటే ఇల్లంతా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి. ఇది నేను మొన్న పూజ స్టోర్కి వెళ్ళినప్పుడు ఇది క్యూట్గా అనిపించింది. ధూప్ స్టిక్ పెట్టుకోవచ్చు, అలాగే దీపం కూడా పెట్టుకోవచ్చు అంట, అందుకోసం అయితే తీసుకొచ్చాను. ఇక ఫంక్షన్ అయిపోయిన తర్వాత చాలా పనులు అయితే చేశాను, మీకు వీడియోస్లో చూపించలేకపోయాను. ఇక అందుకోసమే ఒక్కసారి కిచెన్ చూడండి ఎంత నీట్గా చేసేసుకున్నానో. మళ్ళీ ఇక కొన్ని సరుకులు అయితే నిండుకుండే, మళ్ళీ అవైతే రీఫిల్ చేశాను. ఇక అన్ని పనులు అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంటిని ఇలా చూస్తే అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో.
ఎంత కష్టమైనా సరే ఓపికతో చేసుకున్న తర్వాత ఇలాంటి రిజల్ట్ ఉంటుందన్నమాట. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంటిని ఇలా ఎప్పుడు నీట్గా ఆర్గనైజింగ్గా పెట్టుకోవడం అంటే నాకు చాలా ఇష్టం. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే నా నుంచి ఒక్కటి నేర్చుకున్న నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకా పిల్లలైతే ఇక్కడ మంచిగా బాల్కనీలో చల్లగాలి వస్తే మంచిగా హోంవర్క్ చేసుకుంటున్నారు. ఈరోజైతే కర్టన్స్ మొత్తం వాష్ చేశాను. ఇంకా బట్టలు ఫోల్డింగ్ అని అన్ని పనులు ఇంట్లో అయిపోయాయి. చాలా వర్క్ అయింది ఈరోజు. పిల్లలతో ఇంటి పనులతో నా డే అయితే ఇలా ఫినిష్ అయింది. ఈ వీడియోలో మీకు ఏ చిన్న పాయింట్ నచ్చినా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మన వీడియో కూడా ఎండ్కి వచ్చేసింది. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి, బాయ్.